సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాట్ డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్, కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావు రస్సాలే? అలీబాయ్, అలీబాయ్, వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపల ఇస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఊరుకోరా. కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకో వదిలేస్తా. చూడరా, చూడరా. అజయ్, 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 అజయ్. అంటే నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు. అనాథరా వీడు. చేరతీసి పెంచాడు. నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ IPS. Indian Police Service 57th batch. Batch number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय वाडु ना कोडुकुरा. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? You're right. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు.
ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెధవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు. జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12 ఈ రోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13 నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ్. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు,
కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఎప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లన్నీ వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, మార్చేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. నేనా సార్? రా, నీతో పనుంది సార్. తప్పకుండా జీప్తి. సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాజీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు. పుచ్చ పేలిపోద్ది. కనుక్కో, కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. ఎందుకు ఫోన్ చేశావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాని కదా. దట్ ఈస్ ధన్రాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా.
అంకుల్ మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్ మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏం ఆటమ్మా? నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. షర్టేనా ప్యాంట్ కూడానా? షర్ట్ ఒకటి చాలు, వీళ్ళందరూ చెప్పు. అలాగే ఇగో చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్. yes మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్ట్రీ. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా? పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానిక? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. తమ్ముడు, మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాబు గారు? ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు. మాలో ఏ ఒక్కడు చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి, పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును. అప్పటికి కానీ దేశం బాగుపడదు. అయ్యగారు, నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంతు చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. ఎలా సింహాజీ అయ్యా, నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టాని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యు అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. కూర్చోగిరితి. మరి నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ, నేను పెద్ద అయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం.
అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు, అదే. శాంభవి, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రయాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్కరోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీరలా ఉంది? నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను. బోట్ లో ఏదో మిస్టరీ జరిగింది. మా ఆయన కనిపించడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ముందు ఆ కత్తి లేవండి. ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు. సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, we will investigate. ఏం దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాను సార్. ఇంకోసారి ట్రై చేయండి, మీరు హెల్ప్ చేయండి సార్. ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య, ఇన్స్పెక్టర్, ఈ మా మావయ్య ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం, కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్. ప్లీజ్ మేడం.
అక్క. మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతేకాదమ్మా, మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ అవ్వకమ్మా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నా కొడుకు ముందొద్దు, వాడు తట్టుకోలేడు. కీర్తి, వాడితో ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వని అడిగా. ఇప్పుడు జీవితాంతం వాడిని నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క, వాడికి ఏ లోటు రానివ్వుగా. అక్క, ప్రామిస్. అలాగే అక్క. అక్క, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మిస్సెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌట్ రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు. 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 నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువర్ ఆనర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకొస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా? కాపురం అన్నాక అవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం.